రెడ్డి నమ్మక ద్రోహానికి మారిపోయారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి తన అధికారంలోకి రాగానే ఎస్సీలకి బీసీలకి నిధులు కేటాయిస్తానని, కార్పొరేషన్లకి ఆ యొక్క నిధులను దారి మళ్లించకుండా వారికి మాత్రం ఉపయోగపడేలాగా చేస్తానని, జాబ్ క్యాలెండర్ అని ప్రజలందరినీ నమ్మించి ఓట్లు తీసుకుని ఆయనని సొంత నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గంలో వారికి కూడా విభజన హామీల్లో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదు? ఇవాళ తుంగభద్ర నది, కృష్ణా నది జలాలకి ఇవాళ రాయలసీమలో నీటి వాటాలను కూడా వదులుకుని ఇతర రాష్ట్రాలతో కొమ్మక్కయ్యి ఆ జిల్లాలకు తీరం ద్రోహం చేశాం. సొంత బాబాయ్ ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ తరపున నువ్వు జైల్లో ఉంటే నీ కోసం ఎంతో కష్టపడ్డ నీ చెల్లిని ఇవాళ నీ చెల్లి ఎక్కడుంది, నీ తల్లి ఎక్కడుంది అంటే నువ్వు ఉపయోగించుకున్న మనుషుల్ని ఎంత తేలిగ్గా మోసం చేస్తావనే దాని గురించి నిదర్శనం. నీతో పాటు జైల్లో ఉన్న మోపిదేవి వెంకటరమణకి సీట్ లేదు. ఇవాళ వేరే వాళ్ళని తీసుకొచ్చి సీటు ప్రకటించావు. ఇవాళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే, అతను ఎంతో అండగా ఉండి నీకోసం ఎంతో అన్ని కోర్టుల్లో కూడా కేసులు ఫేస్ చేసి నీకోసం అన్ని రకాలుగా నీకు అండగా నిలబడితే ఇవాళ అతని ప్లేస్లో ఆయనకి సీట్ లేదంటున్నావు. ఈ రకంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేస్తూ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ, ఇవాళ రోజున సప్లై నిధులన్నీ కూడా మళ్లిస్తూ ఇవాళ తీరని ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలు చేస్తూ ఉన్నావు. వాలంటీర్స్ని మోసం చేశావు, సిపిఎస్ హామీ రద్దు, ఉద్యోగులను మోసం చేశావు, మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పి ప్రజలకు మాటిచ్చి నువ్వు ఎలక్షన్లోకి వెళ్ళావు. ఇవాళ మద్య రకం నువ్వు రద్దు చేయకపోగా నాసిరకం మద్యం ప్రజలకు సరఫరా చేసి వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నావు. ఇవాళ అందరి ఆరోగ్యాలు కూడా నీ నాసిరకం మద్యం తాగి ఇవాళ రోజున అందరి ఆరోగ్యాలు సౌలుకు సిద్ధంగా ఉన్నారు. రైతు భరోసా కింద మే నెలలో ఒకేసారి 12,500 ఇస్తారని నువ్వు హామీ ఇచ్చావు. ఇవాళ ఎవరికి రైతు భరోసా కింద ఎవరికి పేమెంట్ లేవు. 6 సార్లు పెంచావు. ఇప్పటికి మైనార్టీ నిధుల్ని 1,14,000 కోట్ల రూపాయలని దారి మళ్లించావు. 120 సంక్షేమ పథకాలని రద్దు చేశావు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 34% ఉన్న రిజర్వేషన్, 36% ఉన్న రిజర్వేషన్ని 24% తగ్గించావు స్థానిక సంస్థల్లో. దానివల్ల చాలామందికి రావాల్సిన అవకాశాలు పోయినాయి. మరి ఇవాళ చివరాఖరికి నీకు ఎంతో అండగా నిలబడి నువ్వు అధికారంలో రావడానికి సహకరించినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా నువ్వంటే నమ్మకాన్ని కోల్పోయి నిన్ను వదిలేసేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాడు ఆయన. నువ్వు నమ్మిన మనుషులను ద్రోహం చేయటంలో, మోసం చేయటంలో నువ్వు నెంబర్ 1. నీ కుటుంబ సభ్యుల్ని మోసం చేసావు, నీ ప్రాణ స్నేహితుల్ని మోసం చేసావు. వాళ్ళ మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళని, రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మరి నువ్వు మోసం చేయటం అంటే అంతకన్నా నీకు కావాల్సిన మనుషులు ఎవరు ఉంటారు? ఇవాళ నీ ప్రాంతానికి కూడా నువ్వు నీటి విషయంలో కానీ లేకపోతే ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ రాయలసీమ ప్రాంతానికి కూడా తీరం ద్రోహం చేశావు. ఇవాళ నీలాంటి నమ్మక ద్రోహి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు. ప్రజలంతా కూడా చాలా కాలంగా నీ యొక్క రాజకీయ పోకడలని, నీ యొక్క పరిపాలన విధానాలని గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నీ పరిపాలనలో నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గాడిలో పెట్టగలరు. ఆయనే రాష్ట్రాన్ని పరిపాలించగలిగిన సత్తా ఉన్న నాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా నిన్ను ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ మోసపు జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం.